హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మేము వండబోతున్న కూర ములంకాడ నెత్తాలు. ఇదిగో ముందుగా గల్లుప్పు, కొంచెం వేడి నీళ్ళు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి. మళ్ళీ రెండోసారి మరి కొద్దిగా వేడి నీళ్ళు వేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా గల్లుప్పు 2 సార్లు కడిగితే ఎలా వచ్చాయి, మరొకసారి మంచినీళ్ళతో మరొకసారి వాష్ చేసుకోవాలి నీట్గా. చూసారుగా అంత నీట్గా ఫ్రెష్గా ఉండేటట్టుగా వచ్చాయి నెత్తాలు. ఇంత నీట్గా కడుక్కొని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. నెత్తాలు కూడా నీట్గా కడుక్కోవాలి. ఏమాత్రం డస్ట్ ఉంటుంది కదా, మనం ఏ వంట చేసుకున్నా సరే వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏవైనా కడుక్కొని నీట్గా వంట చేసుకోవాలి. ఇదిగో ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ములంకాడ నెత్తాలు కూర వండడానికి ఒక 4 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా అన్నీ మనం రెడీగా సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. కొద్దిగా టమాటా పేస్ట్, ఒక 4 టమాటా పళ్ళు పేస్ట్ చేసుకోవాలి. జ్యూస్ ఎక్కువ రావాలి కదండి, అందుకే కొద్దిగా పేస్ట్ చేసుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇప్పుడు ముందుగా నెత్తాలు వేసుకోవాలి. ముందు ఆయిల్లో నెత్తాలు వేసుకోవాలి. కొద్దిగా ఇలాగా వేసుకోవాలి. కొద్దిగా బ్రౌనీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ములంకాడ నెత్తాల కూర టేస్టీగా ఉంటుంది. ఇదిగో ఇలా బ్రౌనీగా వేగింది. లైట్ బ్రౌన్ కలర్ సరిపోతుంది, ఇంకా ఎక్కువగా వేపకూడదు. అవి ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ములంకాడ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా అలా ఒక 2 సార్లు అటు ఇటు తిప్పి వేపుకొని ఒక పక్కకు తీసుకోవాలి. ముక్కలకి ఉప్పు పట్టేలాగా కొంచెం వేపేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలా వేపినప్పుడే వేసుకుంటే ములంకాడికి ఉప్పు పడుతుంది. ఇదిగో లైట్గా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపాక ఒక పక్కకు ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి కూరకు సరిపడా ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని చిటపటలాడే వరకు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు చిటపటలాడే వరకు 1 సెకండ్ సరిపోతుంది. తర్వాత కూరకు తగ్గ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ లేకపోతే జ్యూస్ ఉండదు. జ్యూస్ మనకి కావాలి కదండి, జ్యూస్ ఉండాలంటే ఒక 4 ఉల్లిపాయలు ఎక్స్ట్రా పోసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ కలర్ కాబట్టి ఇదిగో చూసారు కదండి, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నాము ఆయిల్లో. కొద్దిగా బ్రౌనీ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. అలా వేపుకుంటేనే టేస్ట్గా ఉంటుంది. లేదు అంటే కర్రీ అంతా అయ్యాక లాస్ట్లో ఉల్లిపాయ కచ్చాగా ఉంటుంది. చూసారు కదా, కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు కొద్దిగా గల్లుప్పు వేసుకోవాలి. ముందుగా మనం ములంకాడలో వేసుకున్నాం, ఇప్పుడు ఉల్లిపాయలో కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయ కూడా ఉప్పు పట్టాలి కదండి, ఉల్లిపాయ సరిపడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. 1 నిమిషం అలా వేపుకోవాలి. ఇదిగో చూసారుగా బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీకు తగ్గ మీరు వేసుకోండి. మేము తక్కువగా తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. ఎవరైనా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మరొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం వేగాక టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇదిగో చూసారుగా, ఇలా టమాటా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలి. టమాటా పేస్ట్ వేసాక హై ఫ్లేమ్లో ఉంచకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం అలా వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే టమాటా పేస్ట్ వేగదు, తొందరగా మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పచ్చివాసన పోయే వరకు అలా వేగనివ్వాలి. ఇదిగో చూసారు కదండి, ఇలా వేగనివ్వాలి. ఇంకా కాసేపు వేగాలి. చూసారా, అక్కడక్కడ ఇంకా కొంచెం లైట్గా వేగలేదు. పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోకుండా వేగకుండా వేసిస్తే కూర టేస్టీగా ఉండదు. అందుకోసమే ఇంకో కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు ఇందాక పక్కకు వేపి తీసి పెట్టుకున్న ములంకాడలు, నెత్తాలు మొత్తం అన్నీ కలిపి ఒకసారి అటు ఇటుగా కలిపి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇక చూసారు కదండి, ఇలా కలుపుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, టమాటా అంతా నెత్తాలకి ములంకాడికి పట్టేలాగా వేగనివ్వాలి కదండి. ఇదిగో చూసారు కదండి, ఇలా వేగాక కూరకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ములంకాడ వడకాలి కదండి, అందుకే దానికి సరిపడా కొంత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇదిగో చూసారు కదండి, వాటర్ వేసాక 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే జీర్ణం అవుతుంది, టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందుకనే ఏ కూరకైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ధనియాలు జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇదిగో ఇలా ఉడుకుతుంది కదా, ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఈలోగా దీని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. ఒక 10 నిమిషాలు అయింది కదండి. ఇదిగో ఎంతో రుచికరమైన ములంకాడ నెత్తాలు టమాటా కర్రీ. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. మాకైతే ఉప్పు కారం మేము తక్కువగా తింటామండి, సరిపోయింది. మీరు ఎక్కువగా తింటే 1 స్పూన్ కారం వేసుకోండి, సరిపోయిందండి. ఇంకా దగ్గరగా ఉడికించిన జ్యూస్ ఉండదు, జ్యూస్ లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు, బాగోదు కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ములంకాడ నెత్తాలు కర్రీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మరింకో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను.